హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్టియన్ టెక్ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగులో భాగంగా న్యూ టాపిక్ అయితే నేర్చుకుందాం. దీంట్లో ప్రశ్నలు అలాగే వాటికి సంబంధించిన జవాబులు కూడా ఉంటాయి. ముందుగా మనము ప్రశ్నలు మాత్రమే చూద్దాం, తర్వాత వాటికి సంబంధించిన జవాబుల్ని కూడా డిస్కస్ చేద్దాం. మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? మీరు దేనికోసం పని చేస్తున్నారు? మీరు దేనికోసం వెళ్ళారు? అతను మిమ్మల్ని దేనికి పిలిచాడు? ఆమె దేనికోసం వాదించింది? నేను దేనికోసం జీవిస్తున్నాను? మీరు దేనికోసం జీవిస్తున్నారు? మీరు దేనికోసం వెతుకుతున్నారు? దేనికి అతను వెనుకాడతాడు? నేను దేనికోసం వేచి ఉండాలి? మీరు ఆమెను దేనికోసం ప్రేమించాలి? ఆమె దేనికి శిక్షణ పొందింది? ఆమెను దేనికి నియమించారు? సో ఇలాంటి ప్రశ్నలు మనము చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. అయితే మరి ఇలాంటి ప్రశ్నల్ని అలాగే వాటిని విన్నప్పుడు వాటికి సరైన సమాధానాల్ని మనం ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. తర్వాత కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాని మీద కూడా ట్యాప్ చేస్తే నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళదాం. మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? ఇక్కడ దేనికోసం అనేది మనము ప్రతి ప్రశ్నలో కూడా ఉపయోగించాము. సో దీన్ని మనము తెలుసుకుంటే మిగతా సెంటెన్స్ ఈజీగా చెప్పవచ్చు. ఫర్ వాట్ యు ఆర్ టాకింగ్? ఫర్ వాట్ యు ఆర్ టాకింగ్? మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? నేను ఒక గొప్ప విషయం కోసం మాట్లాడుతున్నాను. ఐ ఆమ్ టాకింగ్ ఫర్ ఏ నోబుల్ థింగ్. ఐఎమ్ టాకింగ్ ఫర్ ఏ నోబుల్ థింగ్. ఇక్కడ నోబుల్ థింగ్ అనేది నేను ఉపయోగించాను. సో అలాగే మీకు నచ్చినటువంటి సమాధానాన్ని అక్కడ మీరు తెలియచేయచ్చు. మీరు దేనికోసం పని చేస్తున్నారు? మీరు దేనికోసం పని చేస్తున్నారు? ఫర్ వాట్ యు వర్క్. ఫర్ వాట్ యు వర్క్. నేను నా కుటుంబం కోసం పనిచేస్తాను. నేను నా కుటుంబం కోసం పనిచేస్తున్నాను లేదా పనిచేస్తాను. ఐ వర్క్ ఫర్ మై ఫ్యామిలీ. ఐ వర్క్ ఫర్ మై ఫ్యామిలీ. మీరు దేనికోసం వెళ్ళారు? ఫర్ వాట్ యు వెంట్. ఫర్ వాట్ యు వెంట్. మీరు దేనికోసం వెళ్ళారు? నేను షాపింగ్కి వెళ్ళాను. నేను షాపింగ్కి వెళ్ళాను. ఐ వెంట్ ఫర్ షాపింగ్. ఐ వెంట్ ఫర్ షాపింగ్. అతను మిమ్మల్ని దేనికి పిలిచాడు? చాలామంది అడుగుతూ ఉంటారు, అతను మిమ్మల్ని దేనికి పిలిచాడు? ఫర్ వాట్ హీ కాల్ యూ. ఫర్ వాట్ హీ కాల్ యూ. నీ గురించి అడిగేందుకే నన్ను పిలిచాడు. అతను నీ గురించి అడగడానికి నన్ను పిలిచాడు. He called me for asking about you. He called me for asking about you. ఆమె దేనికోసం వాదించింది? చాలాసేపు ఆమె వాదించడం నేను గమనించాను. ఆమె దేనికోసం వాదించింది? ఫర్ వాట్ షీ ఆర్గ్యూడ్. ఫర్ వాట్ షీ ఆర్గ్యూడ్ అంటే విన్న తర్వాత ఆమె దేనికోసం వాదిస్తుందో తెలియలేదు కాబట్టి అడుగుతున్నాం. ఫర్ వాట్ షీ ఆర్గ్యూడ్. ఆమె ఏమీ వాదించలేదు అంటే ఆమె దేనికోసమో వాదించలేదు. షీ ఆర్గ్యూడ్ ఫర్ నథింగ్. షీ ఆర్గ్యూడ్ ఫర్ నథింగ్. ఏమీ లేకుండా సింపుల్గా విషయం కోసం ఆమె వాదించడం జరిగింది. నేను దేనికోసం జీవిస్తున్నాను? ఫర్ వాట్ ఐ లివ్. నేను దేనికోసం జీవిస్తున్నాను? ఫర్ వాట్ ఐ లివ్. నేను దేవుని చిత్తం కోసం జీవిస్తున్నాను.
అందరూ దానికోసమే జీవిస్తారు. ఐ లివ్ ఫర్ గాడ్స్ విల్. ఐ లివ్ ఫర్ గాడ్స్ విల్. మీరు దేనికోసం జీవిస్తున్నారు? ఫర్ వాట్ యు లివ్. మీరు దేనికోసం జీవిస్తున్నారు? ఫర్ వాట్ యు లివ్. నేను నా కుటుంబం మరియు స్నేహితుల కోసం జీవిస్తున్నాను. ఐ లివ్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. ఐ లివ్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీరు దేనికోసం వెతుకుతున్నారు? మీరు దేనికోసం వెతుకుతున్నారు? ఎవరైనా వెతుకుతూ ఉన్నట్లు కనిపిస్తే ఎంక్వైరీ కోసం మీరు దేనికోసం వెతుకుతున్నారు? ఫర్ వాట్ యు ఆర్ సర్చింగ్. ఫర్ వాట్ యు ఆర్ సర్చింగ్. నేను మెకానిక్ కోసం వెతుకుతున్నాను. నేను మెకానిక్ కోసం వెతుకుతున్నాను. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ మెకానిక్. ఐఎమ్ సర్చింగ్ ఫర్ మెకానిక్. దేనికి అతను వెనకాడతాడు? దేనికి అతను వెనకాడతాడు? వెనకాడడం అంటే ఏదైనా పని చేయడానికి కానీ ఎవరిదైనా మాట్లాడడానికి కానీ సంకోచిస్తూ ఉంటారు. ఫర్ వాట్ హీ హెజిటేట్. ఫర్ వాట్ హీ హెజిటేట్ అంటే ప్రతిదానికి కూడా అతను హెజిటేట్ అవుతూ ఉంటాడు, వెనుకాడుతూ ఉంటాడు. ఫర్ వాట్ హీ హెజిటేట్. అతను కొంచెం సంకోచం గల వ్యక్తి, నర్వస్ గల వ్యక్తి. హీ ఈజ్ నర్వస్ పర్సన్. హీ ఈజ్ అ నర్వస్ పర్సన్ అంటే కొంచెం సంకోచము గల వ్యక్తి, అంటే మొహమాటం గల వ్యక్తి అంటాం. దానికోసం అతను వెనుకాడుతూ ఉంటాడు. నేను దేనికోసం వేచి ఉండాలి? నేను దేనికోసం వెయిట్ చేయాలి అంటారు. ఫర్ వాట్ ఐ షుడ్ వెయిట్. ఫర్ వాట్ ఐ షుడ్ వెయిట్. దీన్ని ఐ షుడ్ వెయిట్ ఫర్ వాట్. ఐ షుడ్ వెయిట్ ఫర్ వాట్ అని కూడా చెప్పొచ్చు. నేను దేనికోసం వేచి ఉండాలి? మీరు ఆమె కోసం వేచి ఉండాలి. ఆమె వస్తుంది మిమ్మల్ని కలవడానికి, కాబట్టి మీరు తప్పనిసరిగా వెయిట్ చేయాలి. యూ షుడ్ వెయిట్ ఫర్ హర్. యూ షుడ్ వెయిట్ ఫర్ హర్. మీరు ఆమె కోసం వేచి ఉండాలి. మీరు ఆమెను దేనికోసం ప్రేమించాలి? మీరు ఆమెను దేనికోసం ప్రేమించాలి? ఫర్ వాట్ యూ షుడ్ లవ్ హర్. ఫర్ వాట్ యూ షుడ్ లవ్ హర్ అంటే వాట్ బేసిస్, ఆన్ వాట్ రీజన్ యూ షుడ్ లవ్ హర్. మీరు ఇచ్చిన వాగ్దానం కోసం మీరు ఆమెను ప్రేమించాలి. మీరు ఇచ్చిన వాగ్దానం కోసం మీరు ఆమెను ప్రేమించాలి. మీరు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం మీరు ప్రేమించాలి. యూ షుడ్ లవ్ హర్ ఫర్ ద ప్రామిస్ యూ గివ్. యూ షుడ్ లవ్ హర్ ఫర్ యువర్ ప్రామిస్. యూ షుడ్ లవ్ హర్ ఫర్ ద ప్రామిస్ యూ గివ్. నెక్స్ట్ వన్. ఆమె దేనికి శిక్షణ పొందింది? ఆమె దేనికి శిక్షణ పొందడం, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంది. దేనికి శిక్షణ పొందింది? ఫర్ వాట్ షీ ట్రైన్డ్. ఫర్ వాట్ షీ ట్రైన్డ్, ఆర్ యూ కెన్ ఆల్సో సే షీ ట్రైన్డ్ ఫర్ వాట్. షీ ట్రైన్డ్ ఫర్ వాట్. ఆమె దేనికి శిక్షణ పొందింది? దొంగలను పట్టుకోవడంలో శిక్షణ పొందింది. దొంగలను పట్టుకోవడానికి ఎలా పట్టుకోవాలి అనేది ఆమెకి ట్రైనింగ్ ఇచ్చారు. దొంగలను పట్టుకోవడంలో ఆమె శిక్షణ పొందింది. She trained for catching the thieves. She trained for catching the thieves. ఆమెను దేనికి నియమించారు? ఆమె చూస్తూ ఉంటే ఏ పని చేయట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆమెను దేనికి నియమించారు? ఫర్ వాట్ షీ ఈజ్ అపాయింటెడ్. ఫర్ వాట్ షీ ఈజ్ అపాయింటెడ్. కొంతమంది అడుగుతూ ఉంటారనమాట, ఆమెను గమనించిన వాళ్ళు, ఆమె ఏం పని చేయకుండా తిరుగుతూ ఉంది, ఎందుకని అంటావు ఆమెను ఇక్కడ అపాయింట్ చేసుకున్నారని. ఫర్ వాట్ షీ ఈజ్ అపాయింటెడ్. పర్యవేక్షణ కోసం ఆమెను నియమించారు. పర్యవేక్షణ చేయడం కోసం ఆమెను ఇక్కడ నియమించారు. షీ ఈజ్ అపాయింటెడ్ ఫర్ సూపర్విజన్. షీ ఈజ్ అపాయింటెడ్ ఫర్ సూపర్విజన్. పర్యవేక్షణ కోసం ఆమెను నియమించారు.